దక్షిణ ఇండియా సంఘము సిఎస్ఏ 39వ డయాసిస్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. రాత్ర వాటిని లెక్క పెట్టడం జరిగినది. అందులో మన బిషప్ తండ్రి గారు తమ్ముడు ప్యానల్ వర్గము ఘనమైనటువంటి విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలిసినటువంటి వార్డెన్ గారు, చెప్పండి పేరు చెప్పండి, ఇమానియల్ గారు గెలిచారు. ఇది ఆయన అసిస్టెంట్ సెక్రటరీగా డయాసిస్ కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండము అసిస్టెంట్ సెక్రటరీగా ఆయన విజయం సాధించడం జరిగింది. డానియల్ దిలీప్ కుమార్ గారు అంటే బిషప్ తండ్రి గారి యొక్క బ్రదర్. ఆయన యొక్క ప్యానల్ ఇందులో విజయం సాధించడం జరిగింది. మొదటగా చూసినట్లయితే మరి మచిలీపట్నానికి చెందినటువంటి సునీల్ దత్ గారు, జాన్ సుధీర్ దత్ గారు సెక్రటరీగా, అసిస్టెంట్ సెక్రటరీగా ఇమానియల్ గారు మరి విజయం సాధించడం జరిగింది. ట్రెజరర్ గా వచ్చేసరికి డానియల్ దిలీప్ కుమార్ గారు ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల కౌంటింగ్ కి మరి వివిధ ప్యారిష్ల నుండి ప్యారిష్ పాస్టర్లు, అందులో ఉన్నటువంటి ఈ ఓటు కలిగినటువంటి వారు, ఆ లెక్కించడానికి వెళ్ళినటువంటి వారు రాత్రి చాలా పొద్దుపోయింది. అందుకనే మన అయ్యగారు కానీ అమ్మగారు కానీ ఇక్కడికి రావటానికి ఇబ్బంది అయ్యి నాకు చెప్పడం జరిగింది, బ్రదర్ మీరు వెళ్ళి ఈరోజు సంఘాన్ని నడిపించండి, ఒకవేళ నేను ఆలస్యంగా వచ్చినా కానీ మళ్ళీ పరవగాని అక్కడికి వెళ్ళాలి, అది ఒక షెడ్యూల్ ఉంది అని చెప్పడం వలన నేను ఇక్కడికి రావడం జరిగింది. సో కాబట్టి ఎందుకు ఈ ఎన్నికలు జరుగుతాయి, ఎవరు ఎన్నుకుంటారు, ఎవరు ఓటేస్తారు, మెంబర్షిప్ ఉండాలి అందులో, దానికి ప్రతి సంవత్సరం మరి ఇంతని కడతా ఉండాలి. వాళ్ళకు ఓటు ఉంటుంది, వాళ్ళు ఓటేస్తే ఈ ఎన్నికలో నిలబడినటువంటి వారు గెలుస్తారు. ఆ గెలిచిన తర్వాత వాళ్ళు ఈ సిఎస్ఐ సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా, డబ్బు, ఆస్తుల పరిరక్షణ, వీటన్నిటినీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు వారి యొక్క పర్యవేక్షణలో కొంతకాలం పాటు, మరలా ఎన్నికలు జరిగేటటువంటి వరకు. ఆ యొక్క ఎన్నికలలో విజయం సాధించినటువంటి ఆ యొక్క ప్యానల్ వారికి మన సంఘం తరపున మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. సరే, ఆలస్యం చేయకుండా కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చిన్నప్పుడు ఒక తల్లి గర్భమున పుట్టినటువంటి కుమారుడైనా కుమార్తె అయినా తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన తర్వాత అతను పాకటం, ఆమె లేదా పాప కానీ ఆ బాబు కానీ పాకటం, కొద్ది కొద్దిగా మోకాళ్ళ మీద చేతుల సహాయంతోనో లేచి నిలబడడం, లేచి నిలబడ్డ తర్వాత తప్పటడుగులు వేయడం, నిదానంగా నడవటం మొదలేసి బాబు పెరుగుతున్నప్పుడు లేదా పాప పెరుగుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటది. ఆ చూసినటువంటి తల్లిదండ్రులకు, వారి యొక్క బంధువులకు, ముఖ్యంగా వారి యొక్క తాత, అమ్మమ్మ, నాయనమ్మ, మరి ఆ తాతలకి చాలా సంతోషంగా ఉంటది. ఈ పిల్లవాడు పెరుగుతున్నప్పుడు లేదా ఆ పాప పెరుగుతున్నప్పుడు ఒక్కొక్క వయసు వచ్చినప్పుడు వాళ్ళని స్కూల్కి పంపించాలి. ఇప్పుడు మన దగ్గర అయితే 4 సంవత్సరాలకి 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా పంపిస్తూ ఉంటారు. ఈ వెళ్ళినటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళి
అక్కడ టీచర్ ఏదైతే చెప్తారో ఆ విషయాలలో కొన్నింటిని మొదటగా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగడానికి కొన్ని ఇప్పుడున్న కాలంలో అయితే టీవీ పెట్టో స్క్రీన్ పెట్టో రైమ్స్ వినిపించి కాసేపు వాళ్ళకి అలవాటు చేసి నిద్రపోయేటట్లుగా అలవాటు చేస్తున్నారు. తర్వాత ఏబిసిడీలు నేర్పిస్తున్నారు. అవి వచ్చి ఆ పిల్లలు ఇంటికి వచ్చి ఆ తల్లిదండ్రులతో ముద్దుగా వాళ్ళు అడిగినప్పుడు చెప్తే ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషం ఉంటుందో, అలాగే పిల్లవాడు తన చిన్నప్పటి నుండి మందిరానికి నడిపింపబడి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యములోని ఏదైనా ఒక కంఠస్థ వాక్యము చెప్పినప్పుడు ఆ సంఘములో ఉన్నటువంటి సంఘ కాపరి చాలా సంతోషిస్తాడు. ఈరోజు మనకు ఈ కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండం డయాసిస్ వారు మనకి ఏర్పాటు చేసినటువంటి వాక్యం ఏమిటంటే జ్ఞాన సముపార్జన. ఏమిటండి అది? జ్ఞాన సముపార్జన అంటే జ్ఞానము సంపాదించుకొనటం. జ్ఞానం ఎలా సంపాదించుకుంటారు? చదివే వాళ్ళైతే పుస్తకాలలో ఉన్న విషయాలను చదవడం ద్వారా, అలాగే మన చుట్టుపక్కల ఉన్న పెద్దలతో మాట్లాడడం, తల్లిదండ్రులతో మాట్లాడడం, వాళ్ళను చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారో నేర్చుకోవడం, వారి ద్వారా తెలుసుకోవడం ద్వారా పిల్లలు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఈ జ్ఞానాన్ని సంపాదించుకునే సమయంలో కొంతమంది నాణానికి రెండు వైపులో ఉన్నట్లు వాళ్ళు మంచిని జ్ఞానాన్ని సంపాదించుకుంటారు, చెడు జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటారు. అందుకనే పిల్లలలో కొన్నిసార్లు వారిని గురించి చెప్పవలసి వచ్చిన సందర్భంలో స్కూల్లో కానీ బయట కానీ టీచర్స్ ఇలా చెప్తా ఉంటారు, మీ బాబు మాట వినట్లా, చెడు మాటలు మాట్లాడుతున్నాడు, మీ పాప ప్రవర్తన బాగలేదు, మీ అబ్బాయి ప్రవర్తన బాగలేదు అని చెప్పినప్పుడు మీ మనసు ఎంత బాధపడింది, కొంచెం అలా ఏదో పుచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది. అది ఎందుకు అలా అయ్యింది? ఎందుకు అలా? నేను బాగానే ఉన్నానే, మా ఆయన బాగానే ఉన్నాడే, నా పిల్లవాడి పరిస్థితి ఎందుకు ఇలా అయింది అంటే వాడు పెరిగే సమయంలో వాడు ఎవరితో కలిసి తిరుగుతున్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, వాడి స్నేహం ఏమిటి, ఆ అమ్మాయి స్నేహం ఏమిటి, ఎవరితో కలిసి ఎలా తిరుగుతున్నారు, ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు పట్టించుకోకపోవటం వలన వారి యొక్క ప్రవర్తన మీకు, సంఘానికి, ఆ సమాజానికి కూడా అది హాని చేసేదిగా మారిపోతా ఉంది. అయితే దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తా ఉన్నది అంటే ఒక వ్యక్తి మందిరానికి వచ్చి ఆ వ్యక్తి చనిపోయే లోపులో దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానము చేత, ఆ భక్తి చేత అతడు గనుక ఎదగకపోతే ఏమైతాడండి? అతడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎవరును నశించిపోవుట ఆయనకు ఇష్టము లేదు గనుక మన అందరి శిక్ష యావత్తు ఆయన పైన వేసుకునే ఆయనే శిక్షను అనుభవించాడు. కనుక జ్ఞాన సముపార్జన విషయములో చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారి వరకు చనిపోయే రోజు వరకు కూడా ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాడు. ఎలా నేర్చుకుంటాడు? చూడటం ద్వారా. మనకి దేవుడు 5 ప్రధానమైనటువంటి జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. కళ్ళు చూడటం ద్వారా కొన్ని నేర్చుకుంటాయి, చెవులు వినడం ద్వారా కొన్ని నేర్చుకుంటాయి, ముక్కు వాసన చూడడం ద్వారా కొన్నింటిని నేర్చుకుంటుంది, ఆ నాలుక రుచి చూడడం ద్వారా కొన్నింటిని నేర్చుకుంటుంది, చర్మం తగిలిన గాయాల ద్వారా, స్పర్శ ద్వారా కొన్నింటిని
నేర్చుకుంటది. అది ఎలాగంటే చూడండి, ఒక చిన్న పాప ఉంటది, బాగుంటది, వాళ్ళని వేరే వాళ్ళు ఎత్తుకొని చూడండి, తల్లి ఎత్తుకొని చూడండి, వాళ్ళు తల్లి స్పర్శకు వాళ్ళు బాగా ప్రతిస్పందిస్తారు, తల్లి స్పర్శకు వాళ్ళు స్పందిస్తారు. అయితే మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, జ్ఞాన సముపార్జన విషయంలో, జ్ఞానమును నేర్చుకునేటటువంటి విషయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తొలగిపోకుండా ఉండాలి అని అంటే మనము భక్తిలో అనుదినము కూడా మనల్ని మనం ఏం చేయాలి? పెంచుకోవాలి. మన భక్తి విషయంలో మనము ఎదగాలి. ఎవరి స్కూల్కి వెళ్ళే పిల్లవాడు పిల్ల ప్రతి సంవత్సరం ఒకే క్లాస్లో ఉంటారా అంజలి? ప్రతి సంవత్సరం ఒకే క్లాస్లో ఉంటారు. ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్, ఫోర్త్, వాళ్ళు పెరుగుతున్నారా తగ్గుతున్నారా? పెరుగుతున్నారు. మరి మందిరానికి వచ్చేటటువంటి అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మనం ఆలోచిస్తే మందిరానికి వచ్చినప్పుడు మనం కూడా ఒక మెట్టు రోజు రోజుకి ఏమవ్వాలా? పెరగాలి. ఎట్లా తెలిసిద్ది? నువ్వు పెరిగేవా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఎలా తెలిసిద్దంటే చూడండి, యోగు గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుదాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన, యథార్థవర్తనలు ఎక్కడనైనా నిర్మూలమైరా, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఓకే, చదువుకున్నటువంటి వాక్యములో ఒక మొదటి మాట ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నువ్వు పెరుగుతా ఉన్నప్పుడు, నీ ఇంట్లో సమస్య వచ్చినప్పుడు, నీ ఇంట్లో సమస్య వచ్చింది, ఆర్థిక సమస్య కావచ్చు, ఏదైనా పీకులాట అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇక్కడ నువ్వు విజయము సాధించాలి అనంటే, నువ్వు విక్టరీ సాధించాలి అనంటే, అది చాలా మంది అనుకుంటారు, నాకున్న బలముతో నేను దాన్ని సాధిస్తా. ఎలాగా? కొట్లాటకి వెళ్ళైనా, లేకపోతే నాకున్న గొంతుతో, పెద్ద గొంతుతో, వాళ్ళ గొంతుతో పెట్టుకోవడం ఎవరి వల్ల కాదు. వాళ్ళ గొంతుతో పెట్టుకోవడం ఎవరి వల్ల? వాళ్ళంటే భయపడతా ఉంటారు కొంతమంది. ఊర్లో చూస్తే కొంతమంది పేర్లు చెబితే అయ్యో వాళ్ళ జోలికి వెళ్ళడం ఎందుకు లేదు, మెల్లకుండా పక్కకు తప్పుకొని పోతారు. కానీ దేవుని వాక్యము నీకున్న బలముతో గాని, నీకున్న నోటి వాక్చాతుర్యముతో గాని గెలవటం కాదు. దేనితో గెలవాలని వాక్యం సెలవిస్తుందంటే, నీ భక్తితో. దేంతో గెలవాలి? భక్తితో. నీకున్న భక్తితో. మరి నీ భక్తి పెరగాలని చెబుతూ ఉంది కదా వాక్యం. ఎలా పెరిగిద్ది? రోజుకు కొంచెం విత్తనముగా వేసినటువంటి విత్తనము మొలకెత్తి అది రోజుకు కొంచెం ఎలాగైతే పెరుగుతా ఉందో అలాగే నీ భక్తి కూడా పెరిగి, నీ ఆపద సమయములో నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. నాకేం కాదు, నేను దేవుని నమ్ముకున్నటువంటి దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెని అనే ఒక ధైర్యం నిన్ను కాపాడాలి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్లయితే, దావీదు అనేక అపాయముల మధ్యన నడుచుచున్న సమయంలో ఆయన భక్తి ఆయనకి ధైర్యం పుట్టించింది. అదే రీతిగా నిత్యము కూడా దేవునికి ధూపదీప నైవేద్యములు సమర్పిస్తున్నటువంటి యోగు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఒళ్ళంతా దురదలు పాడైపోయింది, ఒళ్ళంతా పుండ్లు పడిపోయింది. అయినా కానీ
ఆయన ఎలా ఉన్నాడంటే ఒకంత కూడా చెలించకుండా నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు, నన్ను రక్షించగలిగినటువంటి సమర్థుడు అని ఆయన చెప్పడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆయన భక్తి ఆయనకు ధైర్యాన్ని ఇచ్చింది. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే గొప్ప నాయకులు ఎందరో ఉన్నారు. వారి ముందు ఎన్ని పెద్ద కష్టాలు వచ్చినా, ఇశ్రాయేలీయులు నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. మరి ఏ వ్యక్తి వారిని ముందుకు నడిపించింది? దేవుడే వారికి సహాయం చేశాడు. ప్రియులారా, వారు నడిపిస్తున్నటువంటి నాయకుడు ప్రార్థించక, వారు నడిపిస్తున్నటువంటి నాయకుడితో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు మాట్లాడి వారికి ఉన్నటువంటి శ్రమలలో నుండి వాళ్ళకి నెమ్మదిని కలిగిస్తూ వచ్చాను. నా వ్యక్తిగత జీవితాల్లో కూడా అలాగనే నీ భక్తి ఏం చేయాలి అని అంటే నీకు ధైర్యం పుట్టించాలి. నువ్వు నీ శక్తితో దానిని విజయం సాధించలేనప్పుడు, నీ వల్ల కావటంలా, నీ మాటలతో చెప్పి చూసావు మారటం లేదు, కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టావు మారటం లేదు, అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నీ ప్రవర్తన, నీ భక్తి చూసి మారుతారు. చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు, సాక్ష్యం పంచుకునేటప్పుడు కొంతమంది చెప్తారు, నేను ఆ అక్కను చూసి మారా. ఆ అక్క ఎంత చక్కగా సమయానికి వెళుతుందో, ఎంత చక్కని ప్రార్థన చేస్తుందో, ఎంత చక్కగా పాటలు పాడుతుందో, ఎంత చక్కగా వాక్యము చదువుతుందో, ఎంత చక్కగా అసలు చర్చిలో ఎంత సైలెంట్ గా కూర్చుంటుందో, వాక్యం వింటుందో, రాసుకుంటుందో. ఆ అక్కను చూస్తే నాకు భలే ముచ్చటేస్తుంది, ఆ అన్నను చూస్తే నాకు భలే ముచ్చటేస్తుంది. వాళ్ళు ఎంత క్రమంగా ఉంటారో ఆ క్రమమే వారిని భక్తిలో పైకి తీసుకెళ్తా ఉంటది. ఒక వ్యక్తి ఒక పద్యం రాశాడు. అది చాలా మందికి చదువుకున్న పిల్లలకి తెలుసు. ఏంటంటే, అనగా అనగా రాగా మతిశీలుచునుండు, తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోనా. అనగా అనగా ఏమొస్తుంది? నాకు పాట రాదండి, నాకు చదవటం రాదు, తప్పులు పోతున్నాయి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంట? మరలా దాన్ని చదువుతూ ఉండాలి. అనగా అనగా ఆ పలకటానికి రాని పదము కూడా 10 సార్లు అనటం వలన అది స్పష్టంగా పలకటానికి వస్తా ఉంది. తినగా వేరు తీయగా ఉంటుంది. వేపాకంట తినగా తీయగా ఉండిద్దా? తీయగా ఉండటము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నీకు పెద్ద అది కష్టం అనిపించదు, అలవాటు అయిపోతుంది. నీకు అది అలవాటు అయిపోతుంది. ఎలాగో తెలుసా? ఎప్పుడో తెలుసా? మనకిచ్చినటువంటి ఈ రోజు వాక్య భాగం యొక్క ఉద్దేశములో ఏంటంటే, సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా సాధన చేయాలి. ఏం చేయాలి? సాధన చేయాలి. సాధన అంటే ఎక్సర్సైజ్. పొద్దునే లేచి రోడ్డు మీద ఎక్సర్సైజ్ అది కాదండి, వ్యాయామం కాదు. ఇదేం వ్యాయామం అంటే, దేవుని యొక్క వాక్యము చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, రోజుకి చదివింది ఎంత అర్థం చేసుకున్నాం, ఎంత భక్తిలో ఎదిగాము అనేది ఎప్పటికప్పుడు ఏం చేయాలి? సాధన చెయ్యాలి. సాధన చేసినప్పుడు కష్టమైనదైనా సరే అది మనకి చేయగా ఏమైపోతా ఉందంటే అది చాలా సులువైపోతుంది. కాబట్టి నేర్చుకోవటానికి వచ్చినటువంటి నేర్చుకోవడానికే నేను సంఘానికి వస్తున్నాను అని అనుకున్న వారు ఖచ్చితంగా ఆ నేర్చుకునే విషయంలో చాలా చాలా జాగ్రత్త కలిగి నేర్చుకోవాలి. నేర్చుకున్న విషయాన్ని మర్చిపోకుండా ఏం చేయాలి? దానిని సాధన చేయాలి. మనం సువార్త పాఠ్యభాగంలో చదువుకున్నాం. ఒకసారి అది ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము ఈ విత్తువాని యొక్క ఉపమానములో 19వ వచనంలో ఉంది. త్రోవ ప్రక్కన
విత్తబడిన వాడు వీడే. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే అంటే త్రోవ పక్కన అంటే దారి పక్కన విత్తబడిన వాడు. ఇక్కడ మూడు రకాలైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఒకటేంటంటే రాతి నేల, నెక్స్ట్ ముళ్ళ నేల, ఇంకొకటండి చివరకు ఉన్నది మంచి నేల. ఏంటది? రాతి నేల, ముళ్ళ నేల, మంచి నేల. ఈ మూడు కూడా మూడు రకాలైనటువంటి స్వభావాలు కలిగిన వ్యక్తులను గురించి చెప్పబడినటువంటి మాటది. సంఘములో ఉండేటటువంటి వ్యక్తులను మూడు రకాలుగా విభజిస్తే ఒకరు ఎలా అనిపించారంటే రాతి నేలలాగా ఉన్నారంట, ఒకరు ముళ్ళ పొదలాగా ఉన్నారంట, ఒకరు మంచి నేలలాగా ఉన్నారు. ఈ చదవబడినటువంటి వాక్యములో ఏ నేలలో పడిన విత్తనము మొలకెత్తి ఫలాలను ఇచ్చినట్టుగా చూసాం? మంచి నేల. అక్కడ ఒక మాట ఉంది చూడండి, అదేంటంటే అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించినరని. ఎలా అంట? ఒకడు 60 గట, ఒకడు 100 గట, ఒకడు 30 ఫలించినరని. ఎస్, స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా పిల్లవాళ్ళకి అందరికి ఒకే మార్కులు వస్తాయా? ఒకే మార్కులు వస్తాయా? కానీ మనం కోరుకుంటాం, చూడరా అబ్బాయి బాగా చదువుతున్నాడు, చూడరా అమ్మాయి బాగా చదువుతూ ఉంది, వాళ్ళతో పాటు నీకు ఎందుకు సమానంగా రావట్లేదు? ఆడికి ఏమి ఇస్తున్నారో మేము కూడా అయ్యే ఇస్తున్నాంగా నీకు కూడా. వాడికి ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము కూడా నీకు ఇస్తున్నాం కదా, నువ్వెందుకు చదవలేకపోతున్నావు అని అంటే, ఇక్కడ మూడు రకాల వ్యక్తుల స్వభావాలని దేవుడు మన మధ్యన చూపిస్తా ఉన్నాడు. మంచి నేల, రాతి నేల, చెప్పండి ముళ్ళ నేల. ఏంటంటే కొంతమందికి చెప్పిన వెంటనే అర్థమవుతుందట. ఏమైంది? చెప్పిన వెంటనే అర్థమవుతుంది, కానీ ఎక్కడ దాటి అక్కడికి వెళితే ఏం చెప్పారు వాళ్ళకి గుర్తుండదు. ఏం చెప్పారో వాళ్ళకి గుర్తుండదు. రెండో వాడు చూసినట్లయితే వాడికి ఆ చెప్పినప్పుడు ఎంతో సంతోషం వేస్తుందంట. వాడికి ఎప్పుడు ఆ విన్నప్పుడు చాలా సంతోషం, భలే అర్థమైంది నాకు, భలేగా అర్థమైంది నాకు అనుకుంటాడు. అనుకోని కొన్ని రోజుల పాటు దానిని గుర్తుంచుకుంటాడు, కొన్ని రోజుల పాటు దాన్ని గుర్తుంచుకుంటాడు. ఈ మూడో వాడు ఉన్నాడు చూడండి, ఆ మూడో వాడికి ఈ మంచి నేల అనే స్వభావాన్ని అతనికి ఆపాదిద్దాం. వీరంట విన్న పాఠాన్ని, నేర్చుకున్న వాక్యాన్ని, ఆ మందిరంలోకి వచ్చి కూర్చొని చూసినటువంటి అన్ని విషయాలని వాడు మరచిపోకుండా ఎప్పుడు అవసరమో అప్పుడు దానిని బయట పెట్టడానికి దానిని తన లోపల దాచుకుంటాడు. దాన్ని తన లోపల దాచుకుంటాడు. మీ అందరికీ తెలుసు, పరీక్షలు పెట్టినప్పుడు రిజల్ట్ కోసం చాలా ఆతురతతో ఎదురు చూస్తాం. మా అబ్బాయి పాస్ అవుతుందో, ఎన్ని మార్కులు వస్తాయో, మా అమ్మాయి పాస్ అవుతుందో, ఎన్ని మార్కులు వస్తాయో అని ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు చదివిన చదువును బట్టి, ఆ పరీక్షలో రాసిన రాతను బట్టి ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశారో అన్ని ప్రశ్నలకే మార్కులు వస్తాయి. వాళ్ళు సుమారుగా బయటకు వచ్చి చెప్తారు పిల్లల్ని, ఎరా ఎన్ని మార్కులు వస్తాయి అంటే, 2 క్వశ్చన్లు రాయలేదులే నేను, 2 ప్రశ్నలు నేను రాయలేదులే కానీ ఒక 70 మార్కులు వస్తాయి, 100కి ఒక 70 మార్కులు వస్తాయి. ఈ ఒక్కసారికి ఎందుకో చదువులో బాగలేదు నాకు అని చెప్తారు. అయితే దేవుని యొక్క వాక్యం విషయంలో కూడా, ఎదిగే విషయంలో కూడా ఎవరైతే బాగా వాక్యం నేర్చుకుంటాడో వాడికి ఎన్ని ఫలాలు అంటండి? 100 ఫలము. ఎంత? 100 ఫలము. కొద్దిగా అతని కంటే తక్కువ నేర్చుకున్నవాడు సంతోషముతో కొంతకాలం పాటు గుర్తుపెట్టుకున్నాడు చూడండి, వాడికి 60 ఫలము. అయితే ఇంకొకడు ఉన్నాడండి, ఎక్కడ పడ్డాడు? రాతి నేల, ముళ్ళ పొద. మొదటిది రాతి నేల. అది కొద్దిగా నీరున్నప్పుడు వెంటనే నీరు తగలగానే మొలకెత్తింది, కానీ వేడి తగలగానే రాయి వేడి వల్ల అది ఏమైంది? మాడిపోయింది. రాయి వేడి వల్లది మాడిపోయింది. అంటే అతను కూడా మందిరానికి వచ్చాడు,
ఆ బిడ్డ కూడా స్కూల్కి వెళ్ళింది, కాలేజీకి వెళ్ళింది. కానీ ఆ బిడ్డ అత్యవసర మార్కులతో గడ్డె కింద గట్టెక్కలేదా? 30 100 మార్కులకి లెక్కేసుకుంటే 30 మార్కులు ఫెయిల్. 100 మార్కులు లెక్కేసుకుంటే ఎన్ని రావాలా? 35 మార్కులు రావాలా? 35 మార్కులు. కానీ ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చాయి? 30 మార్కులు వచ్చాయి. దేవుడు నీకు నాకు కూడా సంఘములో మన భక్తిని బట్టి, మనము నేర్చుకున్న దాన్ని బట్టి మనకి విభజించి మార్కులు వేస్తే 100 మార్కులు వచ్చే వాళ్ళం ఎంతమంది? 100 మార్కులు వచ్చే వాళ్ళం ఎంతమంది? 60 మార్కులు వచ్చే వాళ్ళం ఎంతమంది? మరి ఫెయిల్ అయ్యే వాళ్ళం ఎంతమంది? జ్ఞాపకం చేసుకోనండి. వాక్యము నీ కోసము నా కోసము దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము రాను రాను మందిరానికి రాగా 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 ఏమవ్వాలి? వాక్యము కొన్నిసార్లు నోట్లో నుంచి బైబిల్ తీయకుండానే బయటకు వచ్చేయాలి. పలానా రెఫరెన్స్ చదవగానే అపోస్తుల కార్యములో 6వ అధ్యాయము 24వ వచనము అనగానే ఇలా 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 ఎత్తుకోవటానికి ఆలస్యం చేయకుండా చదివిన వాడికి ఆ క్వశ్చన్ చెప్పగానే పిల్లోడు వెంటనే దానికి సంబంధించిన ఆన్సర్ చెప్పేశాడు అనుకో, వాడు రెడీగా ఉన్నాడు, ఎలర్ట్ గా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యముల విషయం కూడా మనం చెప్పగలిగేటటువంటి స్థాయికి చూడకుండా చెప్పగలిగే స్థాయికి మనం రావాలి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనలో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చదువుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే చదువుకోకపోయినా కానీ ఒక విషయం నేను గమనించాను మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే, చదువుకోకపోయినా చదువు సరిగ్గా రాకపోయినా వాళ్ళు చక్కగా పాడుతున్నారు పాటలు. ఎట్టొచ్చినాయి? ఎలా వచ్చినాయి పాడటం? ఎలా వచ్చిందంటే వినడం వలన వచ్చింది. ఫోన్లో విన్నారు, ఎవరైనా పాడుతుంటే విన్నారు, రోజు మందిరంలోకి వచ్చి వాళ్ళు పాడుతుంటే వాళ్ళతో కలిసి పాడటం వలన విన్నారు. ఏదో రకంగా వాళ్ళకున్న ఆసక్తి వలన వాళ్ళు ఏం చేశారు? నేర్చుకున్నారు. అంతే ప్రియులారా, ఎక్కడ కూడా నాకు చదువు రాదని, నాకు జ్ఞానము లేదని అనుకునటానికి అసలు అనుకోకూడదని. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని ఎన్నుకున్నాడో, ఆయన పక్కన నడిచిన వాళ్ళు ఎవరంటే జాలరులు. ఎవరు వాళ్ళు? పండితుల, విద్యలైన పామరులు. వాళ్ళు ఎంత గొప్ప సేవ చేశారో. ప్రపంచ దేశాలన్నింటిలో క్రైస్తవ్యం వ్యాప్తి చెందడానికి, దేవుని యొక్క మాటలు వాక్యము వ్యాప్తి చెందటానికి మరి వారే కారణమయ్యారు. ఒకటే, వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవునికి సమర్పించుకుని వాక్యము విషయంలో ఎదగటములో వాళ్ళు రోజు రోజుకి వాళ్ళ భక్తిని ఏం చేశారు? పెంచుకున్నారు. భక్తిని పెంచుకున్నప్పుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. పౌలు విషయానికి వస్తే వాళ్ళకి శిక్ష వేసినప్పుడు నేను చనిపోయిన మాదలేదు, నేను చనిపోయిన మాదలా, నాకు ఆయన దగ్గర ఏముంది? నాకు నీతి కిరీటం ఉంచబడింది. నీ భక్తి అంత ధైర్యం పుట్టించాలా. నేను ఎప్పుడు చనిపోయినా పర్లేదు ప్రభువా, నేను నీ దగ్గరికి వచ్చి చేరతా, నీ దగ్గర నేను కూర్చుంటా, నేను అక్కడ అనే ధైర్యము మన భక్తి మనలకే పుట్టించాలి. అదే అంటా ఉన్నాడు ఇక్కడ యోబు గ్రంథంలో. రండి కింద వచనం చూద్దాం, 4వ అధ్యాయము. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యథార్థ ప్రవర్తన, ఇంటిగ్రిటీ, యథార్థత అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడము, ప్రవర్తించడము. సహాయము చేయగలిగిన స్థితిలో నీవు ఉండి, నీ దగ్గర డబ్బుండి, నీ దగ్గర వారికి కావలసిన వస్తువు ఉండి కూడా నా దగ్గర లేదు అని చెబితే అది యథార్థత కాదు. సహాయము చేయగలిగిన స్థితిలో నీవు ఉండి చేయకుండా చెయ్యి వెనక్కి తీసుకుంటే అది యథార్థత కాదు. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అంటే ప్రభువా, నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలా, ఎవరిని కొట్టలా, ఎవరిని తిట్టలా, నేను యథార్థవంతుడిగానే ఉన్నాను కదా. నా యథార్థ ప్రవర్తనే నా నిరీక్షణకు ఆధారం. నేను యథార్థవంతుడిని, నాకు గ్యారంటీగా ఏముంది?
బహుమానము ఉన్నది. అది ఎవరికి పుట్టాలి? ప్రతి మనిషి యొక్క హృదయములో ఈ ఆలోచన పుట్టాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ కలగజేయాలి. అంతేకాదు, చూడండి, జ్ఞాపకము చేస్తా ఉన్నాడు దేవుడు వాక్యము ద్వారా. జ్ఞాపకం చేసుకును నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా? నిరపరాధి అయిన వాడు ఎప్పుడైనా నశించనా? దేవునిని ఆశ్రయించి యథార్థములో ఉండి భక్తిలో ఎప్పటికప్పుడు తనను సరి చేసుకుంటూ ఎదుగుతున్నటువంటి వ్యక్తి ఎక్కడైనా నశించటం నువ్వు చూసావా? జ్ఞాపకం చేసుకో. యోబుకి కష్టాలు వచ్చాయి. ఈ కష్టాలు వచ్చినటువంటి సమయంలో ఆయన దేవుని వాక్యాన్ని వాళ్ళ స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ మాటలు రాయబడాయి. అక్కడ ఆ ఎలీఫజు ఆ ప్రత్యుత్తరం ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవి రాయబడ్డాయి. జ్ఞాపకం చేసుకో, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించాడా? నువ్వు ఏదైనా తప్పు చేసేవో జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఆ తప్పు వల్లనే నీకు శ్రమలు వచ్చాయేమో, ఆ తప్పు వల్లనే నీకు ఇబ్బందులు వచ్చాయేమో, ఆ తప్పు వల్లనే నిన్ను అందరూ దూషిస్తున్నారేమో, నువ్వు అనకూడని మాట ఎవరినైనా ఏదన్నా అన్నావేమో, నువ్వు చూడకూడని చూపేదైనా చూసావేమో, నువ్వు పలకకూడని మాట ఏదో పలుకుంటావు, చేయకూడని ఆలోచన ఏదో చేసుంటావు. ఈ చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు నడతల వలన ఈ శ్రమ నీ పైకి వచ్చినదేమో. సంఘములో శ్రమలు రాకపోతే వాళ్ళు భక్తులు ఎదిగినట్టు కాదు. సంఘములో ఆ వ్యక్తి జీవితంలో శ్రమలు రావట్లేదు అని అంటే అతనికి లూప్ హోల్ ఉన్నట్టు. లూప్ హోల్ అంటే వేరే మార్గంలో పైకి భక్తి పరుడుగా కనపడుతూ లోపల లోకానుసారంగా నడిచేటువంటి వ్యక్తిరాలుగానే ఆమె అతను ఉంటున్నట్లే. జ్ఞాపకం చేసుకో, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా అంటే నిరపరాధి ఎప్పుడు కూడా నశించడు అని అర్థం. నిరపరాధి ఇతరుల పైన అపరాధములను మోపేవాడు కాదు వీడు, ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? ఒకంత కొద్దిగా వాళ్ళకి శ్రమ రావచ్చు, కానీ నిరపరాధి కానీ యథార్థవంతులు కానీ నాశనం అవటం ఎక్కడా కూడా మనము చూడం. శ్రమలు వస్తాయి, వాళ్ళని పరీక్షించడానికి వస్తాయి. ప్రతి క్రైస్తవుడికి వస్తాయి, క్రీస్తుని అనుసరించిన వాడికి వస్తాయి, క్రీస్తుని అనుసరించిన వాళ్ళకు కూడా వస్తాయి లోకంలో. కానీ మనకున్న నిరీక్షణ ఏంటంటే వాళ్ళకే మనకి తేడా. దేవుని నమ్ముకోని వాళ్ళకి, నమ్ముకున్న వాళ్ళకి తేడా ఏంటంటే నీకు నిరీక్షణ ఉన్నది. నా తండ్రి దగ్గరికి నా భక్తి వలన నేను మంచిగా ఉంటే నా తండ్రి దగ్గరికి చేరతాను, నేను అక్కడ ఆ యొక్క మహిమ కలిగినటువంటి వాడధారని మరి ఆ కిరీటాన్ని పెట్టుకుంటాను. అక్షయ కిరీటం ఉంది నాకు ఉంచబడింది. ఈ లోకంలో ఏ కిరీటం పెట్టినా నాశనం అయిపోతుంది, తుప్పు పడుతుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ అక్కడ నా కోసం ఉంచబడినది అది ఎన్నటికీ కూడా నాశనమవుది. అది నాశనమవుదు, అది అక్షయమైనది. క్షయమైనదైతే భూమిలో కలిసిపోతుంది, అక్షయమైనదైతే అది నాశనము లేనిది. నేను ముగిస్తాను. నేను చూచినంత వరకు ఎలీఫజు మాట్లాడుతున్నారు. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఏమండి, మీ చేలో దున్ని పెసర విత్తనాలు వేసి కందికాయలు రావాలంటే వస్తాయా? పెసర విత్తనాలు వేశారు, కంది పంట రావాలంటే వచ్చిద్దా? అంటే మీరు చెడుని కలిగిన వారయుండి, చెడు క్రియలు చేసిన వారయుండి, చెడు తలంపులు కలిగిన వారయుండి, చెడు ఆలోచన చేసిన వారయుండి మీకు మంచి ఫలితం రావాలంటే ఎట్లా వస్తుంది? మీకు మంచి ఫలితం రావాలంటే ఎలా వస్తుంది? అక్రమంగా నడిచిన వాడు క్రమమైనటువంటి ఒక మంచి ఫలితాన్ని వాడు పొందుకునటము అసాధ్యం. అందుకనే పిల్లల్ని పెంచే విషయంలో
ఈ జ్ఞానాన్ని సంపాదించుకునే విషయంలో మీరు అనుదినం మందిరానికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మీరు హృదయంలో భద్రం చేసుకోండి. మంచి నేలన పడిన విత్తనము మొలకెత్తి అది 100 ఫలము ఎలాగైతే ఇచ్చినదో ఆ మంచి నేలన పడినటువంటి రీతిగా వాక్యము మీ హృదయాలలో పడాలి. దేవుని యొక్క వాక్యం మీరు చెప్పగలగాల, నోటితో రావాల, మీ జ్ఞానం పెరగాల. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుంది తెలుసా? మీ భక్తి పెరిగి కష్టం వచ్చినప్పుడు మీరు భయపడరు. కష్టం వచ్చినప్పుడు మీరు భయపడరు. ఎందుకని? మీ భక్తి మిమ్మల్ని నిలబడుతుంది. మీ భక్తి మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీ భక్తి మిమ్మల్ని కదల్చకుండా నిలబెడుతుంది. యుద్ధం వచ్చినప్పుడు నిజంగా మనిషిగా ఆలోచించి చూడండి. దావీదు ఎంత ఉన్నాడు? గొల్యాతు ముందు నిలబడినప్పుడు గొల్యాతు 6 మూరల జానడు. గొల్యాతు ఎంత? 6 మూరల జానుడు. 6 మూరలు అంట. ఇట్లా లెక్కేసుకుంటే మూర పెద్ద చేయితే పెద్ద మూర ఉంటుంది, కొద్దిగా పొట్టోళ్ళు అనుకో పొట్టి మూర ఉంటుంది. కానీ చాలా ఎత్తు కలిగిన వాడు, బలాఢ్యుడు, యుద్ధ నైపుణ్యం తెలిసిన వాడు, ఆయన ముందు అసలు ఏమీ తెలియని గొర్రెల మందలో నుంచి వచ్చినటువంటి ఒక సాధారణమైన వ్యక్తి నిలబడి ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు ఏమన్నాడు? ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాడు నా దేవునిని ధిక్కరిస్తాడా? నా దేవుని ఆజ్ఞ చొప్పున ఏర్పరచబడిన ఇశ్రాయేలీల మొదటి రాజైన మరి సౌలును, ఆ సౌలు యొక్క మరి ఆ యుద్ధ సమూహాన్ని, ఆ భటులను, అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యాన్ని వీడు సవాలు చేస్తాడా? వీడు సవాలు చేస్తాడు. వాడు ఎంతటి వాడు? నా దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఆయనకి ఎందుకు అంత ధైర్యం వచ్చింది? ఆయన ప్రార్థనలో ఆయన ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడో చక్కగా రాయబడింది. యెరూషలేము తట్టు తిరిగి ఆయన రాజైన తర్వాత కూడా ఆ మేడ గదిలో ఉన్నప్పుడు ఆ యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రార్థన దేవునితో గడిపిన క్షణాలు ఆయనకి భక్తిని పుట్టించాయి. చాలా మంది దేవునితో నడిచినటువంటి శిష్యులలో కూడా అలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరో ఒకరు 1-2 సమయాల్లో వాళ్ళు బొంకి తప్పించుకున్నారో, లేకపోతే మరలా తెలుసుకొని తిరిగి వచ్చినటువంటి వారు ఉన్నారు. కానీ చాలా మంది ధైర్యముగా నిలబడినటువంటి వారే ఉన్నారు. ఎందుకు? ఆ ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యము వాళ్ళని అలా నిలబెట్టడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు దేవుని కోసము పూర్తిగా సమర్పించుకున్నటువంటి వ్యక్తులు. దేవుని కోసం పూర్తిగా వాళ్ళు సమర్పించుకున్నటువంటి వ్యక్తులు. పైన వాళ్ళు సమర్పించుకోవాలా, పైకి భక్తి చూడనప్పుడు ఆ నోటితో అరవటం, నోటితో ప్రార్థన చేయటం, నోటితో పాటలు పాడటం కాదు. వారి హృదయాంతరంగములలో దేవుడు వసిస్తున్నాడు. వారి యొక్క హృదయాంతరంగములలో దేవుడు నివసిస్తా ఉన్నాడు. లోపల ఉన్నటువంటి వాడు వాడిని సరిచేస్తాడు. ఆ వ్యక్తిని సరిచేస్తాడు. నువ్వు మాట్లాడే మాటని కంట్రోల్ చేస్తాడు. నువ్వు నడిచే నడతని సరిచేస్తాడు. నువ్వు చూసే చూపుని సరిచేస్తాడు. నీ లోపల దేవుని యొక్క వాక్యము, జ్ఞానము అది లేకపోతే రెడీ. ఇప్పుడు సిద్ధపడండి. దేనికి? నేర్చుకోవడానికి. అదే దేవుని వాక్యం చెబుతా ఉంది. మీరు నేర్చుకుంటే మీరు ధైర్యంగా నిలబడగలరు. ఏమండి? మొదటగా పనికి వెళ్ళినటువంటి వ్యక్తి మొదటి రోజు పనికి వెళ్ళాడు. ఒళ్ళంతా పులిసిపోద్ది. వాడి కష్టం తెలియదు, ఎలా చేయాలో తెలియదు. వచ్చి రేపు పనికి వెళ్ళాలంటే భయపడతాడు. 2 రోజులు చేశాక, 3 రోజులు చేశాక ఆ పని అలవాటు అయిపోతే అతనికి ఏమైపోతుంది? సులువైపోతుంది. అదేమైతుంది? సులువైపోతుంది. అలాగే దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము వాక్యము నేర్చుకునేటప్పుడు మొదట్లో కొంచెం కష్టపడినా తర్వాత ఆ విషయాలు పలకటంలో, మరి చదవటంలో, నేర్చుకోవటంలో, అప్పు చెప్పటంలో అన్నింటిలో కూడా మనము అభివృద్ధి చెందినప్పుడు ఆ రోజున నీ హృదయం పొంగిపోద్ది. గర్వించడం కాదు. ఇక్కడ కొంతమంది గర్వంతో ఉంటారు. ఏంటంటే నాకే వచ్చు,
నాకే వచ్చు, నన్ను దాటి వాళ్ళు ఎవరు కూడా లేరు అనుకుంటారు. ఆ గర్వం కాదు ఇది. వాక్యము ఎక్కువగా తెలుసుకొని నీ కష్ట సమయంలో నిన్ను నిలబెట్టడానికి ఆ వాక్యము నీకు సహాయం చేస్తే, నీ భక్తి నిన్ను పెంచితే అది నిజమైన భక్తి. ఆ భక్తిలో నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నిజంగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించకపోతే మందిరానికి ఎన్ని రోజులు వచ్చినా కానీ వృధానే. నీ భక్తి నిన్ను నిలబెట్టకపోతే, నీ కూతురిని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మా అల్లుడు సరిగా చూసుకోవట్లేదు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, మా కూతురిని ఇబ్బంది పెడుతున్నాడు అనే బాధ నీకుంటే ఏం చేయాలి? నీవు దేవుని దగ్గర ఆనాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను నేను వదిలిపెట్టను అని యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ఆయన పాదాలు పట్టుకొని ఎలా పోసాడాడో అలాగే నువ్వు కూడా దేవుని దగ్గర పోసాడాలి. నన్ను ఆశీర్వదించు, నా కూతురి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించు, నా కుమారుడు ప్రవర్తన బాగలేదు, నా మనవర ప్రవర్తన బాగలా, నా మనవరాలు ప్రవర్తన బాగలా, ఏదైతే సమస్య నీకుందో ఆ సమస్యను బట్టి ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ మొర ఆలకిస్తాడు. నీ భక్తి పెరుగుతూ ఉంది. నువ్వు దేవునితో ఎంత సమయం గడిపితే అంత సమయం నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటావు. సమయాన్ని ఇవ్వాలి. దేవుడు అదే అంటాడు, దేవుడు నీకు ఎంత జ్ఞానం ఉందని చూడడంట, దేవునికి ఎంత సమయం ఇచ్చావని చూస్తాడు. నీ జ్ఞానము మురికి పొట్టు లాంటిది, దేనికి పనికిరాదు. దేవునికి ఎంత సమయం ఇచ్చే, దేవునితో నువ్వు ఎంత సమయం గడిపావో అదే నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ భక్తిని పెంచేదైతుంది. ఆ భక్తి నిన్ను కాపాడుతూ ఉంది. కాబట్టి భక్తి పరురాలండి ఆమె, భక్తి పరుడండి ఆమె. ఒక వ్యక్తిని గురించి రాయబడింది. భక్తి పరుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. పేతురు వచ్చినప్పుడు భలే సేవ చేశారు. వాళ్ళు పేతురు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చక్కని సేవ చేశారు. భక్తి ఉంటే ప్రతి ఒక్కరిని కూడా మనము ఎలా చూస్తాం తెలుసా? మంచి దృష్టితో మనము చూస్తాం. భక్తి లేకపోతే చీదరింపు. ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చింది? ఏమే మన మాట కూడా తీరు మారిపోద్దండి. మాట తీరు కూడా మారిపోతుంది. ఆ ప్రేమ కనపడుద్ది ముందు. భక్తులు ఉన్నటువంటి వారికి వాళ్ళ మాటలో ఏముంటది? ప్రేమ కనపడుతుంది. అంతేగాని చేదరింపు, అసహ్యము, ఈర్ష్య అవి కనపడవు. కాబట్టి నీ భక్తి జీవితము అనుదినము ఎదగాలని నువ్వు ఈ రోజు నుంచి సాధన చెయ్యి. ఈ రోజు నుంచి ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఎలాగా? అనగా రాగం వచ్చింది. ఫస్ట్ గొంతు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ సంఘంలో నాకు తెలిసి 8th క్లాస్ నాకు గుర్తున్న విషయం ఒకటి చెప్తాను, ముగిస్తాను. ఈ మిట్టగూడు నుంచి ఒక అన్న వచ్చేవాడు, ఆయన పేరు పాల్ గారు. ఆ పాల్ అన్న అనేవాడు. వెంకటేశ్వరరావు గారు కనపర్తి అనుకుంటా వాళ్ళ ఇంటి పేరు. ఆయన వచ్చినప్పుడు ఆయన నాకు ఒక మాట చెప్పాడు. అప్పుడే నేను కొత్తగా వస్తుంటే, తమ్ముడు నాకు తెలిసిన ఒక మాట నీకు చెప్తా విను అన్నాడు. నువ్వు పాట పాడడానికి ఇబ్బంది పడతా ఉన్నావు, ఖచ్చితంగా నువ్వు రోజు ఒక పాట పాడాలి. ఏం చేయాలి? రోజు ఒక పాట పాడాలన్నాడు. నా గొంతు సరిగా రావట్లేదన్నంటే, నువ్వు అంటే ఏంటది? అనగా ఈ రోజు కొంచెం ఎట్లా ఉంది? కొంచెం గొంతు బాగలేదు. రేపుడికి కొంచెం సరైద్ది, ఎల్లుండికి ఇంకొంచెం సరైద్ది. ఒక రోజున నీ గొంతు నీకే చాలా ఇష్టాన్ని, నీకే చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నేనా పాడింది, నానా ఈ గొంతు అని అనిపించేలా చేస్తుంది. పాడు, నువ్వు అలవాటు చేసుకో అన్నాడు. అప్పటి నుంచి కొంచెం బిడియం ఉన్నా, పిరిగితనం ఉన్నా కానీ పాట పాడడం నేర్చుకున్నా. దేవుని యొక్క మహాకృప చొప్పున ఈ రోజున నాకు ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, చాలా ప్రాంతాలకు వెళ్ళి ఇలా నిలబడి వాక్యం చెప్పడానికి, మరి తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా, ఇక్కడ మహారాష్ట్ర దగ్గర అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి ఆయన కృప చూపించి నడిపించుకుంటున్నాడు. విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట ఇలా ప్రాంతాలన్నిటికీ వెళ్ళడానికి ఆయన నాలో ఉన్న గొప్పతనాన్ని ఆయన ఏమి కూడా చూడలేదు. నాకున్నటువంటి తెలివితేటలు కాదు, నా దగ్గర ఏమీ లేదని నేను ఆయన దగ్గరికి వెళితే
ఆయన నన్ను పూర్తిగా నింపుతాడో. నువ్వు ఖాళీ డబ్బాగా వెళితే నువ్వు నిండు డబ్బాగా బయటికి రావాలి. మందిరంలోనికి నుంచి బయటికి ఆ నిండు డబ్బా నిండుకుండా ఏమవుదట? తొణకదు. నిండుకుండా తొణకదు. మరి ఖాళీకుండా కొంచెం సగం ఉంటే తొణుకుతా ఉండదు. కాబట్టి ఖాళీగా సగంగా ఉండకుండా నిండుకుండలాగా మనం అందరం అవ్వాలి అని ఏదో ఒకటి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని నీ భక్తిని నువ్వు అభివృద్ధి చేసుకోవాలని దేవుడు ఈ రోజు కోరుకుంటున్నాడు. కనుక ఈ మాటలు మీరందరూ విన్నారు. సంఘము సాక్ష్యము, దేవుడే సాక్షి. కనుక వాక్యము చదవని వారు ఉంటే దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకొని చెప్తా ఉన్నాను. వాక్యము చదవగలిగి చదవలేని వాళ్ళు చదవండి. వాక్యము చదవగలిగి చదవకుండా ఉంటున్నటువంటి వారు చదవటం అలవాటు చేసుకోండి. చదవలేని వాళ్ళు చదువుతున్న వారి దగ్గరికి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు పెట్టకుండా వాళ్ళు చదువుతున్న మాటలను వినండి. వాళ్ళు చదువుతున్న మాటల్ని వినండి, నేర్చుకోండి. కొంత మీరు కూడా దేవుని వాక్యంలో ఎదగండి. అది మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదం అవుతుంది. దేవుడి మాటల తరపునిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. చేద్దాం. అడుగుతాను నేను. వాక్య పరిచర్య ఇప్పటి వరకు జరిగినది. మరి వాక్య ఫలింపు కొరకు మన మధ్యలో ఉన్నటువంటి కుమారి గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడ మహాపరిషుతుడైన మా ప్రియ పరమ తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు దేవా. ఇదిగోన తండ్రి, గణేశ విశ్రాంతి దినమనిచ్చిన ప్రభు